ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మీకు ఎంతసేపు వేపపిండి ఏమని ఆడు చెప్తున్నాడే, మనకి దొరికితే కదా వేసేది, పెండపోగు వేద్దాంలే దీని బదులు అంటారు. దానివల్ల ఉపయోగం ఏంటో ఇది చూపించడానికైనా మీకు ఈ స్లైడ్ పెట్టడం జరిగిందండి. ఈ నైట్రేట్ గా మారిన తర్వాత మరి డీనైట్రేట్, బ్యాక్టీరియా కుదురుగా ఉండవు, ఇంకా చాలా ఉన్నాయి కదా. అవి ఇవన్నీ ప్రతి దానికి సూక్ష్మజీవులు కారణం అండి. మీరు యూరియా వేయండి, ఏది వేయండి, డిఏపి ఏదైనా కానీ మొక్కకు ఉపయోగపడే స్టేజ్కి తీసుకురావాలంటే సూక్ష్మజీవులు. మనం చెత్త చెదారం బయటపడి ఈ రోజు గాలి పీల్చుకుంటున్నామంటే సూక్ష్మజీవులు మీ చుట్టూతో ఉండటం వల్లనే. లేదంటే ఇదంతా చెత్తమయం అయిపోయేది అనమాట, మనం అసలు బతకలేదు. సో సూక్ష్మజీవులు లేకపోతేనమాట. సో ఈ నైట్రేట్ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా తిరిగి నైట్రస్ ఆక్సైడ్ గా గాను, నైట్రోజన్ పెరాక్సైడ్ గా గాను, ఈ నైట్రస్ ఆక్సైడే మనం బయటకు పోయి ఎక్కువ మోతాదులో బయటకు పోయిందండి, గ్యాస్ అనమాట. అది బయటకు పోతే ఈ ఓజోన్ పొర తగిలి మనకి అల్ట్రావైలెట్ లేసి ఈ వేడి, క్యాన్సర్ రావడం ఎన్నటికీ కూడా మన నత్రజని ఎరువు అనమాట. అందుకే నత్రజని ఎరువు ఎంత భయంకరమైన చూపించడానికి మీకు ఈ స్లైడ్ పెట్టాలి. తిరిగి మళ్ళీ వాతావరణంలోకి నత్రజని చేస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఈ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే జీవ ప్రక్రియ ద్వారా నత్రజనిని ఏ విధంగా మనం బంధించవచ్చు అని. గాలిలో వాతావరణం చూసినట్టయితే ఇప్పుడు మనం పీల్చుకుంటాం ఈ గాలిలో 78% నత్రజని వాయువు ఉందన్నమాట. ఈ వాయువుని మన మొక్కలు ఉపయోగించుకోవాలంటే దీన్ని కర్బనంతో కానీ కలపాలి, లేదంటే ఉదజని వాయువు హైడ్రోజన్ తో కానీ కలపాలి, లేదంటే ఆక్సిజన్ తో కలపాలి. మీరు అదంతా ముందే చూసేశారు, కానీ మీరు మళ్ళీ నేను ఆ మొదటి స్లైడ్ లో అది పెట్టాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేద్దాం. సో ఈ విధంగా కలిపినప్పుడే మొక్క ఈ నత్రజనిని ఉపయోగించుకుంటుంది అనమాట. దీన్నే మనం ఈ ప్రక్రియ జరపాలంటే కొన్ని సూక్ష్మ జీవులు మాత్రమే ఈ నత్రజనిని, ఈ 78% ఉన్న నత్రజనిని స్థిరీకరించగలవు అనమాట. ఈ నత్రజనిని అమోనియాగా మార్చడమే దీని ప్రక్రియ. దీన్నే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాము, లేదంటే జీవ ప్రక్రియ ద్వారా నత్రజనిని స్థిరీకరించడం అంటాం అనమాట. సో ఇట్లా మార్చిన నత్రజనిని మనం ఉపయోగించుకుంటాం. మరి ఇట్లా మార్చి నత్రజనిని అందించే శక్తి ఎన్ని సూక్ష్మాణువులకు ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ అండి. సో ఇదంతా ఈ రియాక్షన్ అన్నమాట, ఎలా మారుతుందని చెప్పాను. దీనికి చాలా శక్తి కావాలి, అంటే భాస్వరం కూడా దానికి తోడైతే చాలా చక్కగా నైట్రోజన్ అమ్మోనియాగా మారుతుంది అనమాట. నెక్స్ట్. సో ఇవి అన్నిటిని ఏ అయితే సూక్ష్మ జీవులు మనల్ని ఈ నత్రజనిని అందించగలవు